పిల్లలకైతే పెరిగేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు స్కూల్కి అయితే పంపించాలి కదా, ఇద్దరికి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇద్దరికి పెరుగు అయితే వేసి బాక్స్లో అయితే పెట్టేసాను. టిఫిన్ తెచ్చుకున్నారు, టిఫిన్ అయితే చేస్తున్నారు. అడుగుని పెరిగేసి పైన కొద్దిగా పచ్చడి ముక్క అయితే వేసాను. పిల్లలు టిఫిన్ చేసి పాలు తాగి బాక్స్లో పెట్టేసుకుంటున్నాయి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి ఇంకా నేనైతే జున్ను అయితే ఉండని చూపిస్తాను చూడండి. జాగ్రత్త. బాయ్ బాయ్. పిల్లలు స్కూల్కి అయితే పంపించేసానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడైతే జున్ను అయితే వండుతాను చూడండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మనం జున్నుపాలు అయితే చేసుకుందామండి. ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు చేశానండి, ఫస్ట్ జున్నుపాలు వీడియోనే చేశాను. మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట జున్నుపాలు. నేను జున్నుపాలు మా అన్నయ్యలు అయితే తెచ్చారండి. మా నాన్నోళ్ళది గేదె అయితే ఈనిందంట. జున్నుపాలు అయితే పంపించారు. ఇదిగోండి 2 లీటర్ల జున్నుపాలు అయితే పంపించారు. ఇప్పుడు వీటితో నేనైతే జున్ను అయితే తయారు చేస్తున్నాను. జున్నుపాలకి జున్ను తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు అయితే నేను మీకు చూపిస్తాను. బాగా చిన్న చూపించండి. జున్నుపాలు, బెల్లం, మిరియాల పొడి, లాలిక్కాయలు మిరియాలు అయితే దీంట్లో మెత్తగా అయితే దంచేసుకున్నానండి. ఇప్పుడు జున్నుపాలు అయితే కలుపుకుందాము. ఓకేవా? పాలు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు బెల్లం అయితే వేసుకోండి. ఎక్కువ వేయాలనుకుంటే కొంచెం ఉంచే బెల్లం కొద్దిగా వేసి కలిపి టేస్ట్ చూసి అప్పుడు వేస్తాను. సరిపడగా ఇంకా కొంచెం ముందే శుభ్రంగా కరిగి. ఇప్పుడు బెల్లం వేసాం కదండి, కలిపేసుకోవాలన్నమాట. బెల్లం ఇది కరిగేదాకా కలిపేసుకోవాలి మనం చేతితో. బెల్లం అయితే కలిపేసుకున్నామండి. తీపి అయితే సరిపోయింది. ఇప్పుడు మిరియాలు, యాలకులు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే వేసేసుకొని పొయ్యి అంటించుకుని పొయ్యి మీద అయితే పెట్టుకుందామండి. పొయ్యి మీద పెట్టుకోవడం కూడా నేనైతే మీకు చూపిస్తాను. పొయ్యి అయితే వండేసానండి. ఇప్పుడు డేక్స్ అయితే పెట్టుకుని మనం పాలు అయితే పెట్టుకుని జున్ను అయితే ఉడకబెట్టుకోవాలి. పొయ్యి వంటి పొయ్యి చూపించు. అయిగోండి నీళ్ళు అయితే సరిపడంగా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం జున్నుపాలు కుండ అయితే పెట్టేసుకున్నాము. అదిగోండి అలాగ ఉండాలి. సరిపడంగా నీళ్ళు అయితే పోసాను. ఇప్పుడు దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాము. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీని మీద బరువుకి రాయి పైకి లేదండి, బరువుగా రాయి అయితే పెట్టుకోవాలి. దగ్గర చూపించు. అదిగోండి రాయి అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఒక కంచం అయితే బోర్లించుకుని మళ్ళీ బరువు అయితే పెట్టుకోవాలి. కంచం అయితే బోర్లు ఇచ్చేసుకుందామండి.
ఇప్పుడు జున్ను అయితే ఉడికిపోద్ది. మంట అలా మండుతూనే ఉండాలండి. జున్ను అయితే ఉడికిపోయినట్టుందండి, చూద్దాం. కాలిపోతుంది. రాయి కాలిపోద్ది, లోపల రాయి కూడా. దగ్గర పెట్టుకోద్దిగా. జున్ను అయితే ఉడికిపోయిందండి, ఇదిగోండి. చూసారా, బాగా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని దించేసి పిల్లలకైతే పెడతాను. జున్ను రెడీ. చూసారా, ఐస్ క్రీమ్ లాగా వచ్చింది. ఇట్లా చూపించి చిన్న బాబు తినండి జున్ను. అలా వంగిపోకండి. బాగుందా? చూసారు కదండి మన వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి.